స్టాక్ మార్కెట్ త్వరగా డబ్బు సంపాదించాలని జీవితంలో తొందరగా ఎదగాలనుకునే ఎంతో మంది మధ్యతరగతి జీవులకు కనపడే ఒక షార్ట్ కట్. కళ్ళ ముందే వందలు వేలవుతాయి, వేలు లక్షలైపోతాయి, అది కూడా నిమిషాల్లోనే. అందుకని ఈ స్టాక్ మార్కెట్ ఇట్టే అందరినీ ఆకర్షిస్తుంది. అయితే మన జీవితకాల సంపాదన లాగేసుకుని మనల్ని బిక్కారులుగా మార్చి రోడ్డు మీద నిలబెట్టేది కూడా ఈ స్టాక్ మార్కెటేనండి. జీతం డబ్బులు చాలడం లేదని కొందరు, పక్క వాళ్ళ లాభాలను చూసి మరికొందరు, వాళ్ళైతే ఎలాగో వాళ్ళ నష్టాల గురించి మీకైతే చెప్పర్లండి. సరదాగా మరికొందరు ఎన్నాళ్ళ నుండి పొదుపు చేసుకున్న డబ్బులతో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మొదలు పెట్టేస్తారు. సరదాగా మొదలుపెట్టింది ఏదైనా వ్యసనంగా మారి తీరుతుందండి. మొదట్లో కాస్త జాగ్రత్తగా ఉంటారు కాబట్టి కొంచెం రిటర్న్స్ అయితే వస్తాయి. ఆ రిటర్న్స్ అయితే చూసుకుని నాకు ఇంకా తిరుగులేదు, స్టాక్ మార్కెట్ గురించి మొత్తం తెలిసిపోయింది అనుకుంటూ పర్సనల్ లోనో, హోమ్ లోనో చేయబదులు అంటూ అందిన చోట్లల్లా అప్పులు చేసి ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ది కింగ్ అనుకుంటూ ఆ డబ్బంతా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేస్తారు. యు సీ మిస్టర్ సహదేవుడు, ఆఫ్టర్ 1 year ఐ విల్ బి కింగ్. ఇలా అత్యాశకు పోతే ఏమవుద్దండి, డబ్బులు మొత్తం శాంతం పోతాయి. కొన్ని రోజులకు తీసుకున్న అప్పులు, వాటి వడ్డీలు, ఆ వడ్డీలకు వడ్డీలు కట్టడానికి ఇండ్లు పొలాలు అమ్ముకోవాల్సి వస్తుంది. దానివల్ల కుటుంబ సభ్యులతో గొడవలు వస్తాయి. మరి కొంతమంది అటు ఇంట్లో చెప్పలేక, ఇటు అప్పులు తీర్చలేక, చివరికి ఆ ఒత్తిడి భరించలేక ప్రాణాలైతే వదిలేస్తున్నారు. మీరు ఏ స్టాక్ మార్కెట్ బ్రోకర్ యాప్ ఓపెన్ చేసి అందులో మొదటిగా కనపడే నోటిఫికేషన్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ లో ట్రేడ్ చేసే ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నారని. కానీ మనం ఏం చేస్తాం, ఆ నోటిఫికేషన్ ని ఇగ్నోర్ చేసేస్తాం. ఆ వచ్చిన నష్టాలకు తోడు అదనంగా కట్టాల్సిన ట్యాక్సెస్, బ్రోకరేజ్ ఛార్జెస్ మరో భారం. సో ఇలా లైఫ్ రిస్క్ తీసుకోవడం కంటే రిస్క్ తక్కువగా ఉండే గవర్నమెంట్ బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్టల్ పథకాలు వంటి వాటిని అయితే పరిశీలించవచ్చు. వీటిలో రిటర్న్స్ అయితే తక్కువే కానీ మన క్యాపిటల్ అయితే సేఫ్ గా ఉంటుందండి. ఇలా చెప్తుంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పే ఒక గుండాయిన మాటలు అయితే గుర్తొస్తున్నాయండి. నిజంగా డబ్బులు అంత ఈజీగా అయితే రావు. అందుకనే రిస్క్ లేని పెట్టుబడులు పెట్టడం మంచిది. స్టాక్ మార్కెట్ లాభాలు సాధించడం అనేది అసలు ఉందో లేదో తెలియని నాగమణి కోసం ప్రయత్నించినట్టే ఉంటుంది. లాభాల మాటేమో కానీ ఆ సూచీల పాము కాటికైతే గురవడం ఖాయం. అదండి గ్లోబల్ గిరీశం ఇవాల్టి లైఫ్ లైన్. నో ట్రేడింగ్, ఓన్లీ సేవింగ్స్.